ఎంసెట్ రాద్దామనే పిల్లగాళ్ళు ఇవాళ షెడ్యూల్ రిలీజ్ చేసిండ్రు కదా, చూసుకున్నారా? ఇగో ఇప్పటి సందే మొత్తం చదువుకోండి, లాపర్వా చేయకుండ్రి, మళ్ళీ ఒకటేసారి ఉంటుంది ఎంసెట్. సరేనా? సరే కానీ మనం హెడ్లైన్స్ చూద్దాం. అందరినీ ఆదరిస్తున్న హైదరాబాద్, మనం అందరం కొట్టాలే జిందాబాద్. కాంగ్రెస్ నిడిచిపెట్టేదట చిరంజీవి, పువ్వుల మీద గుంజుతలేదట జీవి. దయగల్ల మహారాజుకు దండాలు, తప్పినట్టే ఆడపిల్లలకు గండాలు. గంగానది ప్రక్షాళనల పాట, తీయాల్సిందే సారు తాట. చెత్త బండ్లు చెక్ చేస్తున్న సత్తి, ఏ రన్ ఉండొచ్చు, బ్యాగ్ బరువు ఉండొచ్చు, ఆల్కా ఉండొచ్చు, అందులో ఏమన్నా ఉండొచ్చు అని నాకు సమాచారం ఉన్నదాక. సహనం పెంచుకున్న మంగ్లీ, సహనము లేని సావిత్రి, అంత సప్పుడు చెయ్యకు, అంత చిరాకు పడకు, అసలు మంచిది కాదు నీకు, చెప్తున్నా కదా. ఓల్లా, నేను ఫస్ట్ పట్నం వచ్చేటప్పుడు మా నాయన 4000 చేతులు పెట్టి తోలిండు. బిడ్డ, పైసలు ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టకు, పొదుపుగా వాడుకో అని చెప్పిండు. నీ అవ గీ పైసలతో నేను ఎట్లా బతకలే అని అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇంట్లో గసంటి పరిస్థితి. ఇక పట్నం వచ్చినాక ఓ పెద్దమని అడిగిన, అవ్వా ఓ 1000 రూపాయల లోపట ఏడన్నా నీళ్ళు కిరాయి దొరుకుతుందా అని. అనుకున్నట్టే దొరికింది. ఏదో చిన్న చిన్న కొలువులు చేసిన. ఇక ఇప్పుడు తీన్మార్లకు వచ్చినాక జరంత పెద్ద ఇల్లు కిరాయికి తీసుకున్నా. అంటే నాకు అప్పుడు సౌలతుగానే అనిపించింది, ఇప్పుడు సౌలతుగానే అనిపిస్తుంది. అంటే ఏమైందన్నట్టు, ఎంత వస్తే అంతలా సుఖంగా బతకచ్చు అన్నట్టు. మన హైదరాబాద్ గొప్పతనం దునియా మొత్తం మళ్ళోపారు ఎరకైంది. మెర్సల్ అనే సంగపోళ్ళు దునియాల అందులో మన హైదరాబాద్ కు 139వ ర్యాంక్ వచ్చింది. ఇక దేశంలో మనదే 1 నెంబర్ పట్నం అని తేలింది. మస్తు డెవలప్ అయినాయి అనుకునే బొంబాయి, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా నగరాలు కూడా మన వెనకనే ఉన్నాయి. రాజకీయాలు, పండుగల పబ్బాలు, వైద్యం, చదువులు, కొలువులు, తిండి, ఇండ్ల కిరాయిలు, వస్తువుల రేట్లు, తిరిగే సౌలతులు, కాలుష్యం విషయాలను తీసుకొని ఈ సర్వే చేస్తే మనకు ఈ ర్యాంక్ వచ్చిందన్నట్టు. భాగ్యనగరం గొప్పతనం మీకు తెలియదా? పల్లి ఇడిచిపెట్టి వచ్చిన వాళ్ళను కన్న తల్లి లెక్క కడుపులో పెట్టుకుంటది. రేకుల షెడ్డులా బతకొచ్చు, కోటీశ్వరులు బెంజి కార్ల తిరగొచ్చు, లేనోళ్ళు ఆటోలు ఎక్కొచ్చు, ఉన్నోళ్ళు బిర్యానీ, లేనోళ్ళు 5 రూపాయల బువ్వ తినొచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్లో ఉంటాయి, సర్కార్ బళ్ళు ఉంటాయి. చదువుకుంటే సాఫ్ట్వేర్ కొలువులా లచ్చల జీతం, లేకుంటే అడ్డ మీద కూలి పని చేసిన 500 ఎటూ పోవు. పనికి కరువు లేదు, బతుకుకు డోకా లేదు. లక్షాధికారుల కోసం షాపింగ్ మాల్లుంటే, మామూలు జనం కోసం రోడ్ల మీద కూడా దుకాన్లుంటాయి. పైసుంటే ప్రపంచాన్ని ఈయన్నే చూడొచ్చు, లేకుంటే పల్లెటూరు బతుకు కూడా బతకొచ్చు. ఆమ్దానికి తగ్గట్టు హాయిగా బతికే ఛాన్స్ మనకున్నది. అదే మన హైదరాబాద్ గొప్పతనం. ఈ నగరం మన తెలంగాణలో ఉన్నందుకు మనం మురవాల్సిన ముచ్చట్నే. రేపు విశ్వనగరం అయినాక దునియాల 1 నెంబర్ 50 పట్టణాలల్లా మనదుంటుండొచ్చు. కాబోయే విశ్వనగరం గొప్పతనం గురించి మేము గప్పట్లో ఓ పాట కైగట్టినాం. 400 ఏండ్ల చరిత్రను, నగర అందాలను 4 నిమిషాల్లో చెప్పే గా పాటను మళ్ళో పారిస్తున్నాం. రంగు రంగులను రంగరించుకొని నింగి తారలను తలపించేలా ఇంద్రధనస్సు ఈర్షపడి ఆ ఇంద్రలోకమే రంది పడేలా కొలువైన నగరం హైదరాబాదు నగరం. కొలువైన నగరం హైదరాబాదు నగరం. ఆకాశం వీడిన స్వర్గమురా, ప్రపంచపు వింతల నెల విధిరా,
కళాకారుల పాత మంత్రి, చెయ్యి గుర్తు ఎంపీ మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ జీవితంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి గుర్తులకు చెయ్యనని ఒట్టుపెట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల పుల్లు ఖుషిగానే ఉన్నాడట. ఆఫీస్కి పోకున్నా, పార్లమెంట్ల పాదం మోపకున్నా ఎవ్వరు అడుగుతలేరు కాబట్టి రాజకీయాలలోనే ఉంటానని బలంగా చెప్పారు. పువ్వు గుర్తోళ్ళు రమ్మని పిలుస్తున్నా ఆయనకు ఓబుద్దైతలేదట. కానీ సారు నాలెక్క ఇంత సీరియస్గా వార్తని చెప్పలేదు. బీజేపీలో చేరుతున్నాడనో, బీజేపీ వర్గాలు చిరంజీవిని చేరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయనో, ఇలా రకరకాలుగా వస్తున్నటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతకంటే తీవ్రంగానే పేపర్లల్లా, టీవీలల్లా వార్తలు వస్తున్నాయి. నిప్పులేందే పొగరాదు. ఏం లేకుంటే 6వ తారీఖు నాడు ముహూర్తము, రాజమండ్రిల సభ, రాజ్నాథ్ సింగ్ సార్ గారి రాక, అంత ఒట్టిదే అంటవా? మీరు బీజేపీలా కొత్త వేషం వేయబోతుండ్రని గింత పబ్లిసిటీ వస్తుంటే పరిశీలిస్తా, చూద్దాం ఏం జరుగుతుందో అనాలే గాని ఖండాలుగా ఖండిస్తున్నా అంటే ఎట్లా సారు? రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్తోనే ఉంటాము, కాంగ్రెస్తోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉందని. ఆ ముడి మేము ఇప్పుతాం సారు. ఈను పాటలు ఫైటింగ్లతోని పునాది రాళ్ళేసి, గ్యాంగ్ లీడర్ లెక్క మందిని జమ చేసి, సీఎం అయితా అని ఛాలెంజ్ చేసి, ప్రజారాజ్యం పార్టీకి పానం పోసి, ముగ్గురు మొనగాళ్లతోని ఏషాలు కట్టించి, అన్నయ్య ఆరాధనతోని జై చిరంజీవ అంటే జాతర లెక్క లీడర్లు వస్తే బావగారు బాగున్నారా అనుకుంటా అల్లువారల్లుడా మజాకాత్. విజేత కావలసినోడు రిక్షా వాడైండు. అటెంకా మంచు పల్లకి గరుగుతుంటే ధైర్యవంతుడు దడుచుకొని కాంగ్రెస్ పార్టీకి ఖైదీ అయ్యి ఆయనకాయనే ఆపద్బాంధం లెక్క ఫీల్ అయిపోయి మంచి దొంగ అనిపించుకుందామంటే మహానగరంలో మాయగాడనే ముద్రపడి అన్నయ్య ఠాగూర్ అనుకుంటే కిరాతకుడు, రాక్షసుడని ఇంటి గుట్టు గుర్తించి తమ్ముడు రక్త సంబంధానికి దూరమైండు. ఇప్పుడు స్నేహం కోసం నిన్ను చూడాలనున్నది అని పువ్వు గుర్తోళ్ళు దాడాడి శంకర్ దాదా జిందాబాద్ అంటుంటే ఇంద్రలెక్క అడుగు పెడతాం అనుకుంటే చిరంజీవే కదా అని చీప్గా చూస్తే పువ్వు కోస్తా అంటే ఎవళ్ళు అమ్ముతారే మెగాస్టారు? బీజేపీల షరికగాను అంటున్నావు కాబట్టి ఈ కథ ఆధారంగానే నువ్వు 150వ సినిమా తీస్తే బాగుంటదని తెలుగు ప్రేక్షకుల ఆఖరి అభిలాష. ఇప్పుడు మనంలో ఎవరన్నా అయ్యా మేము ఆపత్లున్నామయ్యా అని అంటే వాళ్ళు అడుగుడే ఆలస్యం. ఉన్న కాడికి జేబులకెళ్ళి మొత్తం ఊడిచి చేతిలో పెడతాం. అయ్యో పాపం గిన జల్దీ కోలుకుంటే మంచిగుండు అని అనిపిస్తుంది. అప్పుడు మళ్ళా ఇస్తాడా ఈయనయ్యడా అని కూడా మనకు చూడబుద్ధి కాదు. మరి అట్లా పైసలు అడకపోయి మంచిగా సినిమాలు చూసి షికార్లు తిరిగితే ఏమనిపిస్తుంది? జుట్టు వట్టి గుంజి 4 జోపు ఇడిచిపెట్టబుద్ధి అవుతుంది. ఇగో సేమ్ టు సేమ్ గిట్లేం చేసిండ్రు గాడ కూడా. కాకుంటే ఇల్లు మస్కా కొట్టింది మామూలు మనుషులకు కాదు. అయ్యో అని అన్నం పెట్టబోతే గిన్నె గుంజుకున్నాడట వెనకటికోగడు. అవు అట్లనే ఉన్నది సీఎం రిలీఫ్ ఫండ్ కేసు కూడా. లక్షల రూపాయలు మింగేసిర్రు. ఎవరికన్నా ఏదన్నా ఆపతుంటే అడగంగానే ఇచ్చేందుకు సీఎం సార్ తన కొంత పైకం రెడీగా ఉంటుంది. దావకాన్ల వడ్డోళ్ళకో లేకుంటే ఇంకేదన్నా ఆపతుంటేనో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు పెట్టుకుంటే సాయం చేస్తారు. అవగా పైసలు పుట్నాలు లెక్క బుక్కిర్రు బోకరిగాళ్ళు. నొప్పి రోగాలు రాకున్నా దొంగ కాయిదాలు పెట్టి లక్షల రూపాయలు ఇడిపించుకోపోయిర్రు. దావకాన్ల దందా చేసేటోళ్ళు ఆరోగ్య మిత్ర ఆఫీసర్ల చేతులు కూడా కలిసినాయట. పాత ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు నడిచింది దందా. ఇప్పుడు మన సీఎం సార్ వచ్చినాక సిఐడి పోలీసులతో మొత్తం దవిపిస్తున్నాడు. 30,000 దరఖాస్తులు చెక్ చేసిరాట. ఇప్పటికే ఇంకా కూడా ఉన్నాయట. ఎవ్వరు నిడిచిపెట్టాం, అరెస్ట్ చేసి మొత్తం గక్కిస్తాం అంటుర్రు. కొత్తగా ఎవరన్నా దరఖాస్తు పెట్టుకుంటే 1కి 4 మాటల చెకింగ్ చేసినాకనే పైసలు ఇస్తుర్రట. కానీ సీఎం సార్ చేతి కిందుండే పైకానికే సూటి పెట్టిర్రంటే ఎసొంటి బద్మాషిగాళ్ళు తయారైన రోజు చూడురిగా. ఇసొంటోళ్ళు చేయబట్టుకనే అసలోళ్ళకు కూడా తక్లీఫ్లు అవుతున్నాయి. మొన్న మా ఇంటి పక్క పుచ్చి ఒయ్యిలు తీసుకున్నా ఓ పారు చూద్దామని. మొత్తం పాఠాలు మారినాయి. 1, 2 తప్ప అన్ని కొత్తవి పెట్టిండ్రు. తెలుగు వాచకం, సాంఘిక శాస్త్రం అయితే మొత్తం మార్చేసిండ్రు. మన కవులు, కళాకారులు, రాతగాళ్ళు, పాటగాళ్ళు, వీరులు తెలంగాణ కోసం మొదటి నుంచి కొట్లాడినోళ్ళు. మన పండగలు, పబ్బాలు, ఆటలు, పాటలు, అబ్బో అది చదువుతాంటే మస్తు సంబరం అనిపించింది. ఇంకా కూడా కొందరి చరిత్రలు పెడితే మంచిగా అనుకున్నా. పోనీ తిండ్రి, రేపు పెడుతుండొచ్చు. మరి మన తాన లెక్కనే ఆంధ్రాలో కూడా బడి పోరగాన్ల ఒయ్యిలు మారబోతున్నాయి. 8వ తరగతి ఒయ్యిలకు సత్యనాథెల్ల, మస్తాన్ బాబుల చరిత్ర లెక్కిస్తారట. సత్యనాథెల్ల అంటే ఎవరో తెలుసు కదా,
దునియాల పేరు అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి పెద్ద బాస్ మన తెలుగోడే. ఇక మస్తాన్ బాబు అంటే భూమి మీద ఎత్తైన 7 కొండలెక్కిన మునగాడు. మంచు గుట్టలు ఎక్కుకుంటా గా మొన్న జీవిడ్చిండు. ఆగో వీళ్ళిద్దరు ఏడ పుట్టింది, ఏడ చదివింది, ఎట్లా గొప్పోళ్ళైంది మొత్తం రాస్తారట. పెట్టాల్సిందే, గొప్పోళ్ళ గురించి పోరగాళ్ళకి తెలవాల్సిందే. కానీ సత్యనాథెల్లని కనిపెట్టింది నేనే, మస్తాన్ బాబును గుట్టలెక్కమన్నది నేనే అని రాపియగల్ల చంద్రాల్ సారు. ఎందుకైనా మంచిది ఓ పారి మొత్తం చెకింగ్ చేసినాకనే పుస్తకాలు అచ్చువేయండ్రి సార్లు. మా మంగ్లిని ఒక ఇంపార్టెంట్ పని మీద తోలినా, ఏమైందో ఏమోడా. చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే. అరే మంగ్లీ, పిలుస్తే కూడా వరకలేదు కదా ఈమె. మంగ్లీ, నేను అక్కడికి వచ్చిందంటే నీ నెత్తి మీద గుమ్మడికాయ ఎత్తేస్తా. ఏమనుకుంటున్నావు? గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, సావిత్రి సావిత్రి నువ్వు సింధులయ్యకే నువ్వు. ఏ ఈడ పాటల పోట ఏం పెడతలేరు. అయినా నేను నరస్కరమ్మన్న విషయం ఏమేం చెప్పాలి? కర్సకు సావిత్రి, శాంతం 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 జపం చేయి సావిత్రి, పెయికి మంచిది. చూడు మంగ్లీ, శాంతం లేదు గీతం లేదు. ఇగిలియకుంటే శానా ఈకారం కొడతావు సావిత్రి. కాటుక కల్లా బుగ్గల జాకెట్ ఓ సావిత్రి, బుగులు పడకు. అరే మంగ్లీ, టెన్షన్ పెట్టకబ్బా. బంకపాటి ముచ్చట ఏమైంది? అంత కాలైతదా? జగన్ ఒక్కడే మిగులుతాడా? జగమే మాయా, లీడర్లే మాయా, పార్టీలలో సారమింతేనమ్మా. అబ్బా అబ్బా అబ్బా, ఈమెకైతే సీమకున్న చింత కూడా లేదు. నేను ఈడ వార్తలు చెప్పమంటే రాగాలు దీర్ఘాలు తీస్తుందాడా? వార్తనా? మునిపల్లి గుట్ట మీద. ఇగో లాస్ట్ చెప్తున్నా మంగ్లీ, పరస్కాలు ఆడక నాతోని. నేను ఆడికి వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. సహనము లేని సావిత్రి, అంత సపోర్ట్ చెయ్యకు, అంత చిరాకు పడకు. అసలు మంచిది కాదు నీకు, చెప్తున్నా కదా. అబ్బా, నేను గింతగానో కోపడుతుంటే నువ్వేంటి గంత ప్రశాంతంగా ఉన్నావు? అసలు ఏమైంది నీకు? పొంగిన పాలు పొయ్యి పాలైనట్టు కోపం వస్తే నీ అందం మొత్తం బరుపుగడ్డ లెక్క కరిగిపోతావు సావిత్రి. అందుకే శాంతం ప్రశాంతం. అమ్మ సూర్యకాంతం, నా అందం గురించి మాట్లాడితే మర్యాద దక్కదు నీకు. ఎందుకు సావిత్రి నీకు త్రాసుంబామంత కోపం? నీ నెత్తి జల్దిన ఎలిసిపోతుంది. ఓసారి ఊహించుకో, నీ నెత్తంతా తెల్ల జుట్టు, 3 కాళ్ళ ముసలవు లెక్క చేతుల కట్టే. ఊహించుకో. నా జుట్టు తెలవన్నీకి ఇంకా మస్తు టైం ఉన్నది, కానీ నీ మైల పోలు తీయనీకి మాత్రం టైం అయింది ఇప్పుడు. 30లో నీ ముఖం ముడతలు పడితే ముఖానికి కొంగడ్డం పెట్టుకొని తిరుగుతావు సావిత్రి. ఏంది? నా ముఖం ముడతలు పడుతుందా? నీ ముఖానికే చెదలు పడుతుంది. పెద్ద నన్నంటుంది ఈడ. దేవుడా, ఓ మంచి దేవుడా, మా సావిత్రికి ఇంత శాంతిని ప్రసాదించు తండ్రి. లేకుంటే జల్దిన ముసల్దై మక్కి మంచంలో పడుతుంది. ఏయ్, ముసల్ది గిసల్దని మురికి మాటలు మాట్లాడకు. పెద్ద మాటగారి మంగ్లిమని చూపిస్తున్నావా నా తానా? నువ్వు ఇట్లనే ఒర్రినావంటే తీన్మార్ సావిత్రి కాదు, పండ్లన్నీ ఊసిపోయి తొర్రిమార్ సావిత్రి అవుతావు. మూతి మీద ఒక్కటి గుద్దిందంటే నీ 32 పండ్లు ఈత పండ్ల లెక్కనే రాలుతాయి. అదంతా కాదుగా నువ్వు వార్త చెప్పు. ముచ్చటేందో తెలవకుండా ఊకనే ఒర్రకు. నేను ఇప్పుడు రాంక చెప్పిందంతా వార్తనే. ఏంది వార్త చెప్పినవా? ఏం చెప్పినావు అమ్మ వార్త? అసలు ఇలా వార్త ఏమున్నది? కోపడితే జల్దిని ముసలోళ్ళు అవుతారంట. ఇప్పటి సందన్న జర నిమ్మలంగా ఉండు తల్లి. అయినా నీకెవరు చెప్పింది గీ ముచ్చట? గా సింగపూర్ యూనివర్సిటీ వాళ్ళు పరీక్షలు చేసి చెప్పిరు సావిత్రి, కోపం తగ్గించుకో, శాంతంగా ఉండు, ప్రశాంతంగా. నువ్వు చెప్పింది నిజమేనా? అంటే నేను జల్దిన ముసల్దాన్ని అయితేనా? అమ్మో, నన్ను ఎత్తి తెల్లగా అవుతుందా? నేను జల్దిన కట్టబట్టుకొని నడుస్తానా? నాకేమద్దు. నాకు తెలుసు కాబట్టి నువ్వు అంత ఘనం తిడుతున్నా నేను శాంతంగా ఉన్నా. కాయమాలం సైజు వాతకరొచ్చుట మెర్చిలే గిప్పటి సంది ఎంత కోపం వచ్చినా తగ్గించుకొనే ఉండాలి. చూసిండ్రు రానుల్లా, నా లెక్కనే మీకు కూడా ఉత్తుత్తదానికే ఉరుకులాడి కోపం తెచ్చుకోకుండ్రి. అది మంచిది కాదట. ఇది గారు చెత్త బండి గారు ఇది. వచ్చింది. ఏ ఆఫ్ చెక్కింగ్ చేసుకోవాలి. చెత్తనే నా ఇంకేమైనా పెట్టుకున్నాం అందులో. ఆగో, మా పటేలు చెత్తలారి లాపుతున్నాడేంది? సతీ, ఇది ఒకటి ఉన్నది. ఇంట్లో చెత్తనే ఉన్నారా? ఇంకేమైనా ఉన్నారా? నల్ల బ్యాగులు ఉంటే నాకే కావాలి. ఏంటిది అనుకురు? అది చెత్తలేదు, దాంతో పని ఉంది నాకు. ఓరి వారి, చెత్తతో నీకేం పని ఉన్నదిరా? చెత్తతో తగిన షురూ చేసినావా ఏంది? ఇగో బ్యాగులు వజన్ ఉంటే నాకు, అల్కం ఉంటే మీకు. ఏమంటున్నా? సతీ, ఏం చేస్తున్నావు నువ్వు?
బట్టల కంటి అంత గలీజై గబ్బాసన వస్తుందిరా. ఇట్రా. ఒక గబ్బాసన వచ్చిన సెంటాసన వచ్చిన ఊకిరిచెల్లేరు. చెత్త లారీలు ఏడుకోతున్నాయి, మొత్తం లీస్ట్ నాకు కావాలి అంతే. అరే ఏడుకోతాయి తమ్మి, డంపు యాడ్ల కోతాయి. సరే కానీ ఏంది నీ ఏషాలు? ఒక ఏ లారీలో ఏమున్నది, అది నల్లరా తెల్లరా, ఎన్ని జిఫ్లు ఉన్నాయి మొత్తం నేను తెలుసుకుంటాక. ఏంటిది అనుకున్నావు? ఏం చేస్తావు? చిన్న బ్యాగులన్నీ ఎంకులాడి కుట్టించి మంచిగా చేసి కోటిలు అరెకమాలే కమ్ముతావా? ఒక లోన లోటారం మీద మిటారం గారాక ఏ బ్యాగులు ఏమున్నదో అంతా ఎరక చేసుకొని మందికి ఎరక చేస్తా నేను. బొందల గడ్డల దేవులాడితే పెంకాసులు, చెత్తలారీల బ్యాగులు దేవులాడితే చెత్త కాకుంటే ఇంకేముంటదిరా? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాక మొత్తం బయట పడతారు. ఇక అసలు చెత్త మీద ఇన్వెస్టిగేషన్ చేసే ఇన్స్పెక్టర్ ఉంటాడా? లేరు కాబట్టి ఇన్ని దినాలు ఏం జరిగిందో తెలియలేరాక, అందుకే ఇన్స్పెక్టర్ అయ్యిండు సత్తిగాడు. అబ్బో సరే చెత్త ఇన్స్పెక్టర్ సత్తి గారు, అప్పటి సంది బ్యాగులు బ్యాగులు అంటున్నావు, అందులో ఏమున్నాయి తమ్మి? బ్యాగులు బరువు ఉండొచ్చు, అల్కగా ఉండొచ్చు, బాంబులు కూడా ఉండొచ్చు అని నాకు సమాచారం వచ్చిందాక. ఏ ఊకో నీ బిత్తిరోడా, చెత్తలారీలలో బాంబులు ఉండేదిరా? ఎవరు చెప్పారు నీకు? బువ్వగట్టుకపోయే టిఫిన్ డబ్బాలనే బాంబులు పెడుతున్నారు, చెత్త ఎత్తుకపోయే లారీలలో అంత పెద్ద బ్యాగులలో ఎందుకు పెట్టారు బాంబులు? అది కాదు కానీ సత్తి, నువ్వు బాంబులున్నాయని ఎంకులాడుతున్నావా లేకుంటే ఇంకేమన్నున్నావా? ఉత్తర సంది మొత్తం గబ్బాసంలో తిరిగి తిరిగి నోటి కూడా రుచి కొట్టేటట్లేరాక 2 కోడిగుడ్లు తెచ్చి పెంక మీద కలాయించాక తింటా. గుడ్డు లేదు బోడగుండు లేదు, సప్పుడు చేయకుండా చక్కగా రా ఆఫీస్ కి ఫస్ట్. ఒక ఇయ్యాల సంది చెత్త ఎక్కడ పోతున్నది పరీక్ష చేయాల్సిందే, నేను ఎరక చేసుకోవాలి. నువ్వు నన్ను డిశ్చార్జింగ్ చేయకక్క, పరిశాన్ చేస్తావు ఉత్తుతగానే. అయినా నువ్వు ఉత్తగానైతే పోవు, అసలు కథ ఏందో ముందుగా చెప్పు. ఒక్క మస్తు పైసలు ఉన్నోళ్ళు ఇంట్లో పెట్టుకోనికే జాగుంటారు కదా అక్క, చెత్త కుప్పలు అలా వారేస్తురేమంట అని దేవులాడుతున్నాక. ఏ ఊకో తమ్మి, పైసలు ఉన్నోళ్ళు పన్ను కట్టకుండా స్విస్ బ్యాంక్ లో దాచుకుంటారు కానీ చెత్తలో వాడేస్తారా? మరి చెంతగారకుండా తిప్పల వారి ఎన్కేసిరా, మొన్న ఎలక్షన్లలో ఖర్చు పెట్టుడు కుదరక వారేసిండ్రా. అరే చెత్తల పైసలు ఎక్కడివి తమ్మి, నీకెవరు చెప్పిండ్రు? ఒక్క పట్నం ఫుల్ మీద బ్యాగులలో నాట చెత్త బ్యాగులలో కోట్ల రూపాయలు దొరికినాయంట కదా అక్క. ఏం డెలివరీ ఏంటిది అక్క, నువ్వు ఎట్లా అంకమ్మ పోయినావో నాకైతే ఇంతకు అర్థం కాదు. ఓ బిత్తురోడా, అదంతా ఉత్త కథేనట, పైసలు లేవు ఏం లేవు, పోలీసు వాళ్ళే గదంతా పుకారని చెప్పిండ్రు, అది తెలుసా నీకు? కుకారంట అని చెప్పకపోతే చిల్లర పైసలతో సహా లెక్క చెప్తారు. ఏంటిదాకా దమాకు నీది? ఇడు చెప్తే శవన పెట్టకుండా అవుతుండు, ఏం చేయాలి? ఒక్క చెత్త మీద సెక్యూరిటీలకు అయిందేమో, పంచుకున్నాడు కదా పంచారు వచ్చి బయట పడ్డట్టున్నారు కదా అక్క. పడుతుంది, నువ్వేదో కళ్ళతో చూసినట్టే మొత్తం చెప్పబడుతుంది. ఏంటిదో ఏమో, ఎప్పుడు ఎరుకైతుందో. కలియుగం కలియుగం కల్మశాలకు ఇరి నిలయం, అసలైన బతుకులకు. కానీ చూసిన రానుల్లా, అసలు పైసలు దొరికినందుకు పంచాదైందా లేకుంటే పంచాదైనందుకు పైసలు కదా చెప్పిండ్రా? ఏమో పోండ్రి, ఏదేమైనా నిప్పు లేకుండానైతే పొగైతే రాదు కదా. మా సత్తిగారికి తెలియక ఆ చెత్తల గెలక నీకు పోయిండు. మొన్న మద్రాసులో వరదలు వచ్చినప్పుడు హీరోలు, కంపెనీల ఓనర్లు, పెద్ద పెద్ద సావుకారులు ఓ 1,00,000 2 లక్షలు ఇస్తే పేపర్లల్లా పెద్ద పెద్ద పోట్వలు వేసిండ్రు, గుమ్మడికాయంత అక్షరాలు రాసిండ్రు వాళ్ళ గురించి. అసొంటిది మా ఆడోళ్ళ కోసం గంత పెద్ద పని చేస్తుంటే ఎన్నో మూలకు తీసుకుపోయి ముత్తెమంత వార్త రాసిండ్రు. ఇట్లనే ఉంటుందా? అయితే హీరోలు సెలబ్రిటీలు అయితేనే పెద్ద పెద్ద వార్తలు వేస్తారా? కానీ మా తీన్మార్ల గట్ల నడవది. గొప్ప పని చేస్తే పిలుసుకొచ్చి దండేసి దండం పెడతాం. కావాలంటే మీరే చూడండి. ఈ దేశంలో అస్సలు శ్రీమంతుడు సూరత్ పట్నంలో ఉన్నాడు. పేరు లౌజీబాయ్. సెంటర్ సర్కార్ పెట్టిన ఆడపిల్ల బతకాలే ఆడపిల్ల చదవాలే అనే పథకం ఉన్నది కదా, అగో ఆ పథకానికి 200 కోట్ల రూపాయల చందా ఇచ్చిండు. 2 కోట్లు కాదు, 200 కోట్లు. పేదరికంలో ఉన్న 10,000 మంది ఆడపిల్లలకు మనిషికి 2 లక్షలు ఇస్తాడట. వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్లిలకు ఈ పైసలు ఖర్చు పెడతాడట. ఎంత సంపాదిస్తే ఏమున్నది, నలుగురికి ఆసరైతనే కదా అస్సలిల్వా అని 200 కోట్లను దానం చేస్తున్నాడు. ఈసారు మొదలు ఇసోంటి దానకర్ణులను దేవులాడు, వాళ్ళు కూడా గిట్లనే కోట్లను దానం చేసిరంటే దేశంలో ఆడపిల్లల బతుకులు మారినట్టే, మీ పథకానికి ఫలితం దక్కినట్టే. ఇయ్యాల రేపు ఎట్లున్నారు జనం, అమ్మా నాయనను పట్టించుకునేందుకు కూడా తీరిక లేకుంటున్నారు.
గసొంటిది ఏ సంబంధం లేకున్నా ఒక మనిషి కోసం రాత్రింబవళ్ళు గలవరిస్తుండ్రు. తిండి లేవు, తిప్పలు లేవు, అంతా ఆ మనిషి క్యాలీలనే ఉన్నారు. ఏడ చూసినా గీ మనిషి బర్త్డే పండుగలే నడిచినాయి. ఏంది మన తాన ఎవరు పుట్టినరోజు అబ్బా అని ఆలోచన చేస్తుండ్రా? ఏ మన తాన కాదు, తమిళనాడులో జయమ్మ పుట్టినరోజు ఇవాళ. ఇక మరి అమ్మ బర్త్డే అంటే చిన్నగా ఉంటుందా? మొత్తం ధూమ్ తడాకే. కాకుంటే వీళ్ళ అమ్మ దర్శనం కాలే, అదొక్కటే పెద్ద ఎల్తి లెక్క అనిపిస్తుందట వాళ్ళ అభిమానులకు. 68 జయమ్మ పుట్టినరోజు పండగ విజయవంతంగా జరిగినాయి. అమ్మ భక్త భజన మండలి సభ్యులు బిందెల కొద్దీ నెత్తురుదానం చేసిండ్రు. చేతుల మీద పచ్చబొట్లు ఒడిపించుకుంటుండ్రు. గీ ముసలి కొడుకు చూడు అమ్మ కోసం బాధను ఎట్లు ఓర్చుకుంటున్నాడో. బిడ్డలు, కోడన్లు, అత్తలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరు కలిసి మంచమంత కేకును తెచ్చి కటింగ్ చేసిండ్రు. అమ్మ పాదసేవకుడు పన్నీరు సెల్వం ఆనందంతోని కన్నీరు పెట్టినంత పని చేసిండు. అంగి మీద అమ్మ బొమ్మలే, ఉంగరాల మీద అమ్మ బొమ్మలే. కొందరు నాయనను కూడా యాద్ చేసుకున్నారు అమ్మ పుట్టినరోజు పండగ నాడు. ఈ ఇంట్లోకెళ్ళి బయటకు వస్తుందేమో లడ్డూలు బాలుషాలు తినిపిద్దామంటే రాలేదు. ఇక ఎమ్మెల్యే సారు నోట్లే పార్టీ కట్టెబెట్టుకొని మడుగుల అమ్మ కోసం ఈత కొట్టి రికార్డు కొట్టేసిండు. ఇగో గీ తీర్ల అమ్మ మీద భక్తిని చూపెట్టిండ్రు అభిమానులు. ఓర్ దేవుడా, మా పట్నం పోలీసు వాళ్ళకు గీ ముచ్చట తెలిసినట్టే పెద్ద కథనే అయ్యేటట్టుంది. మా సత్తిగాని భాషలో చెప్పాలంటే రోడ్ల మీద పాట పాడితే దండలేసి సన్మానం చేసిండ్రు. మరి గీ సార్ ఏం చేసిండో తెలిసినంటే గుడి కట్టించి పూజలు చేస్తారు కావచ్చు. గుడిని మొత్తం బంతి పువ్వులతో శృంగారిస్తుండొచ్చురు. ఆయన కోసం మాలలు వేసుకొని దీక్షలు పడుతుండొచ్చురు. పెద్ద పెద్ద పోటువలు దింపి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుండొచ్చురు. అవుగన్ని ఆయన చేసిన మహాకార్యం ఏందో నేను మీకు చెప్పలేదు కదా. మనం ఏ ముచ్చటకు ఆ ముచ్చటనే చెప్పుకోవాలి. కిసొంటి వార్తలు చెప్పుట్లా మా సత్తిగాడే పెద్ద తోపు కదా. సరే సత్తి, నువ్వు కానీ ఇక. గల 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 యమునాద్రి జీవనవాయిని. నేను కాదు, గీసారు వాడుతుండు పాట. ఫాడు సారు ఫాడు. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారో పాట అందరికీ కనబడుతున్నది. తూతూ వినబడుతున్నది. గిట్రా అమ్మో, మోడీ సారు గంగా నదిని శుద్ధం చేయాలంటే ఏంటిదో అనుకున్నా. గిట్లనా పాటతోని పవిత్రం చేయాలనా? 3 తోవల బాటకాడ తిఫేసుడు చూసినాం కానీ గంగా, యమున, సరస్వతి 3 జీవనాదులు కలిసకాడ మూత్రం పోసుడికి ఇప్పుడే చూస్తున్నాం. ఇంట్లో సత్యనారాయణ కథ చెప్పించుకుంటే పండుగ నాడు ఇంత ఆవు పంచకం తెచ్చి ఇల్లంతా చల్లుతారు. గీసారు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ కాడ పుష్కరాలను పంచకంతో పవిత్రం చేసిండు. ఊకో సారు, నిన్నేం అంటలేము. మోడీ సార్కు చెప్పి పాటల రత్న బిర్దుతోని సల్మానం చేయమంటాం తీ. నువ్వు మూత్రం తూతు, నువ్వు మాత్రము భూలు లేకుండా పాటలు వాడుతూనే ఉండు. పుష్కరాలకు మంచిగా సౌలతులు చేయమంటాను సర్కారు గీనం తోలితే ఇగో గిట్లా చేసిండు. ఇక ఇప్పుడు మోడీ సారు ఈ సార్ను ఎట్లా పరిష్కారణ చేస్తాడో చూడాలి. అయిపోయినాయి మన ముచ్చట్లు. రేపు ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా రావాలనా? తప్పకుండా వస్తా కానీ ఇప్పుడైతే పోతున్నా. టాటా.